హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్‌లో తెలుసుకోవాల్సిన కొన్ని టెక్నిక్స్, అలాగే లైఫ్‌ని చాలా పాజిటివ్ వేలో తీసుకెళ్ళడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని టెక్నిక్స్‌ని, టిప్స్‌ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర, హోపోనోపోనో ఎలా అప్లై చేయాలి తెలుసుకోవాలి అనుకుంటే, నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మెడిటేషన్ రెగ్యులర్‌గా చేస్తున్న వాళ్ళు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళు, వాళ్ళ నిద్ర పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే, మంచి నిద్ర పట్టింది అంటే, వాళ్ళు ఆ నెక్స్ట్ డే చాలా ఎనర్జిటిక్‌గా, చాలా పాజిటివ్‌గా ఉంటారు. అంటే హై వైబ్రేషన్‌లో ఉంటారన్నమాట. నిద్ర గనక సరింగా పట్టలేదు అంటే, ఆ నెక్స్ట్ డే చాలా లో ఎనర్జీతో, లో వైబ్రేషన్‌లో ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న వాళ్ళకి లో ఎనర్జీ, లో వైబ్రేషన్ అనేది అంతగా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు అని మనందరికీ తెలుసు. నిద్రలో ఉన్నప్పుడే అంటే మంచి డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడే సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉండి, మంచిగా మీ పనులు, మీ కోరికలు నెరవేర్చడానికి సబ్‌కాన్షియస్ మైండ్ అనేది సహాయపడుతుంది. ఇక్కడ నేను చెప్పేది మంచి నిద్ర అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి, లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. మెడిటేషన్ అవ్వచ్చు, మరి ఏ విధమైన మంచి పాజిటివ్ ఆలోచనలవ్వచ్చు, నిద్రపోయే ముందు చేస్తే మంచి రిజల్ట్స్ చూస్తారు. నిద్రపోయే ముందు మెడిటేషన్ మంచి డీప్ స్లీప్‌ని ఎలాగైతే కలిగిస్తుందో, పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ పనులు అనేవి నిద్రపోయే ముందు చేస్తే, దాని రిజల్ట్ కూడా అంత స్పీడ్‌గానే ఇస్తుంది. అలాగే మీకు నచ్చే ప్లెజెంట్ సాంగ్స్ లేదా మంచి మ్యూజిక్ మీరు గనక మెడిటేషన్ చేసి, నిద్రపోయే ముందు ఈ మెడిటేషన్ చేసిన వెంటనే ఒక మంచి ప్లెజెంట్ సాంగ్స్ వింటూ, క్వాలిటీ ఆఫ్ స్లీప్ నిజంగా చెప్పాలంటే మీ లైఫ్‌ని డ్రాస్టిక్‌గా చేంజ్ చేస్తుంది. డీప్ స్లీప్‌లోకి వెళ్ళి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక అద్భుతంగా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ ఇవ్వడం, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం అది ఒక అద్భుతం. అది ఫాలో అయితే గాని దాన్ని మీరు అనుభూతి చెందలేరు. అర్థం చేసుకోండి. ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నిద్రపోయే ముందు మెడిటేషన్, మంచి ప్లెజెంట్ మ్యూజిక్ మీకు నచ్చినది వింటూ నిద్రపోవడానికి ట్రై చేయండి. ప్రయత్నం అయితే చేయండి. దాన్ని రిజల్ట్ మీరు చూస్తారు. నమ్మండి, ఫాలో అవ్వండి. పడుకునే ముందు ప్రేయర్ చేయడం, గ్రాటిట్యూడ్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం, చేసిన మంచి పనులకి గ్రాటిట్యూడ్, మనకి కలిగిన ప్రతిదానికి విశ్వానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, పడుకునే ముందు మీ బాడీని రిలాక్స్ మోడ్‌లో ఉంచి, ఎరుకుతో అబ్జర్వ్ చేస్తూ, శ్వాస మీద ధ్యాస పెడుతూ, ఒక మంచి ఫీల్ తీసుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీ నెక్స్ట్ డే ఎంత అద్భుతంగా ఉంటుందో మీ ఊహ కూడా అందదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ బాడీలో ప్రతి పార్టు రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ, శ్వాసని గమనిస్తూ, ఇలా గనక రెగ్యులర్‌గా చేస్తూ ఇలా చేస్తే గనక స్లోగా నిద్రలోకి జారుకుంటారు. ఆ తర్వాత మీరు డీప్ స్లీప్‌లోకి ఆటోమేటిక్‌గా జారుకుంటారు. అలా డీప్ స్లీప్‌లోకెళ్ళిన తర్వాత ఈ రిలాక్స్ మోడ్‌లో నుంచి సైలెంట్, సాఫ్ట్ మ్యూజిక్ వినడం, చిన్న పిల్లల మాదిరిగా మ్యూజిక్ వింటూ నిద్రపోతే గనక ఆ అద్భుతమైన అనుభూతనేది సూపర్ డూపర్. అర్థం చేసుకోండి. ఆ ఫీల్ అనేదే డిఫరెంట్. ఆ తర్వాత మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చూసారు? సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది. అంటే మీ గోల్స్‌ని చాలా దగ్గరికి తీసుకెళ్తుందనమాట. అంటే మీ గోల్స్‌ని మీకు చేర్చడానికి సబ్‌కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుందనమాట. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్
పడుకునే ముందు మీరు చేసే మంచి ఆలోచనలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మొక్కకి ఒక మంచి ఎరువేసినట్టనమాట. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక చిన్న టిప్పేంటంటే భయాలను వదిలేయండి. భయాలను వదిలేసి నిద్రపోయే ముందు కాఫీ కానీ, స్వీట్స్ కానీ ఏమీ తినకండి. అవి మీ మైండ్‌ని యాక్టివ్‌లో ఉంచి మీకు నిద్ర కలగకుండా ఇబ్బంది పెడతాయన్నమాట. ఎలాగంటే నిద్ర పోవాలి అని డిసైడ్ అయ్యామంటే మైండ్‌ని కానీ, బాడీని కానీ రిలాక్స్ మోడ్‌లోకి తీసుకువెళ్ళాలి. కాఫీ తాగడం, స్వీట్స్ తినడం అనేది మైండ్‌ని యాక్టివ్‌లోకెళ్ళిపోయి నిద్ర పట్టకుండా చేస్తాయి. అందుకే కదా! సాఫ్ట్ మ్యూజిక్ వింటూ మంచి పాజిటివ్ ఆలోచనలు ఆ రోజు మీరు ఏవైతే మంచి పనులు చేశారో, ఏవైతే పాజిటివ్‌గా ఫీల్ అయ్యారో అలాంటివి తలచుకుంటూ నిద్రపోండి. అద్భుతమైన స్లీప్, డీప్ స్లీప్‌లోకి చాలా ఈజీగా వెళ్తారనమాట. ఇంకొక టిప్పేంటంటే, పడుకునే ముందు మంచి బుక్ చదివి పడుకుంటే, అది కూడా స్పిరిచ్యువల్ బుక్. మీకు ఎటువంటిది మేబీ మీకు మంచి స్టోరీస్ బుక్స్ చదవడం, లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించిన బుక్స్ చదువుకుంటూ పడుకోవడం కూడా నిద్రపోయే ముందు చేశారు అంటే, అది కూడా మంచి స్లీప్‌కి అవకాశం క్రియేట్ చేస్తాయి. అలాగే నిద్రపోయే ముందు మీ జీవితం గురించి, అంటే మీ లైఫ్‌లో ఎలాగుండాలనుకుంటున్నారో, మీ లైఫ్ గురించి విజువలైజ్ చేసుకొని ఎఫర్మేషన్ చదువుకొని చక్కగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీకు మంచి డీప్ స్లీప్‌లోకి వెళ్ళడానికి సహాయపడి నెక్స్ట్ డే మంచి ఎనర్జిటిక్‌గా, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో, మంచి పాజిటివ్ వైబ్‌తో ఉండేలా చేస్తాయి. ఆ నెక్స్ట్ డే ఒక అద్భుతంగా ఉండేటట్టు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. అది మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అది మాటల్లో చెప్పలేం. అర్థం చేసుకోండి. ఫాలో అవ్వండి. ఈ టిప్స్‌ని క్లియర్‌గా అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.